ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అవుతుంది సార్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో 18వ అధ్యాయం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా 18వ అధ్యాయం అనేది ఇది పూర్తి స్థాయి గీతాసారం. ఏక అధ్యాయి భగవద్గీత అని చెప్పి కూడా దీన్ని అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. భగవద్గీతలో నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే కర్మయోగము. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వినండి. కర్మయోగము, కర్మ అంటే ఏంటండి? ఒక 5 నిమిషాలు చర్చ మనకుంటుంది. 5 నిమిషాల పాటు మాట్లాడుతుండండి. కర్మ అంటే ఏంటి? మనం చేసే పని, ఏ పనైనా సరే. ఉదాహరణకి నేను గాలి పీల్చుకుంటున్నాను, శ్వాస పీల్చుకుంటున్నాను, పనినా కాదా? అసంకల్పిత చర్య సార్. అసంకల్పిత చర్య గాని చర్యనే, మొత్తం మీద పనే అది. ఓకేనా? సో మనం చేసేటటువంటి ప్రతి పని, ఉదాహరణకు నేను శ్వాస తీసుకుంటున్నప్పుడు కొన్ని సూక్ష్మ క్రిములు అందులోపల ఉన్నాయి, ఉండి లోపలికి వెళ్ళిపోయి చనిపోతాయి. ఓకే, అప్పుడు ఆ పాపం నాకు వస్తుందా రాదా? రాదు సార్. ఇంకెవరైనా చెప్పండి. వస్తుంది సార్. పంచశూన్యాలు అంటే అవే కదా సార్. కరెక్ట్, వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఏ పని చేసినా ఒక ఫలితం అనేది దానికి ఉంటుంది. ఒక ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కర్మ అనే దానికి ఫలితం ఉంటుంది. అయితే మరి ఎలాగ దాన్ని పోగొట్టుకోవడం? పాముల వాడు పాములు ఆడించాలి. పాములు ఆడిద్దామంటే పామేమో కాటేస్తుంది. పాములు ఆడించకపోతేనేమో వాడి జీవితం గడవదు. అర్థమైందండి సమస్య? అర్థమైందా అందరికి? అందుకని వాడి కూరలు పీకేయాలి. దాని సహజ గుణాన్ని మార్చేసేయాలి. కరెక్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం ఇంతకు ముందు తెలుసుకున్న ఉదాహరణ ద్వారా ఏదైతే పీకాలో అది పీకితే సరిపోతుంది. అది పీకేసామంటే అయిపోయింది. ఇంకా మనకి ఇంకా జీవితం లోపల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కర్మ చెయ్యాలి, కానీ కర్మ ఫలితము మనకు అంటుకోకూడదు. ఓకేనా? ఇది. రెండవది ఏంటి? యోగము అంటే అర్థం ఏంటో చెప్పండి ఒకసారి అందరూ. కలయిక సార్. యోగం అంటే కలయిక. ఒక అర్థము, ఇంకా కలయిక, ఒక ఆలోచన, ఒక కలయిక, ఒక ఉపాయం, ఒక తెలివితేటలు, ఒక ఉపాయం, ఒక తెలివితేటలు. ఒక తెలివితేటలు ఉండదు ఎక్కడ. మీరు అది చెప్పట్లేదు సార్. ఒక తెలివితేటలు ఏంటి సార్, తెలివితేటలు ఏంటి అని అంటే మీరు ఎవరైనా చెప్తారేమో, దాన్ని కరెక్షన్ చేస్తారేమో అని చూశాను. కానీ శ్రీనివాస్ స్టూడెంట్స్ చెప్పేకి సో కాబట్టి తెలివితేటలు. అయితే ఇప్పుడు కర్మ ప్లస్ తెలివితేటలు అంటే పని చేయడము ప్లస్ తెలివిగా పనిచేయడం. ఓకే, ఇదే ఇప్పుడు మనము 18వ అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. అంటే ఏదైతే 1, 2, 3, 4, 5, 6 అధ్యాయాలలో తెలుసుకున్నామో దాన్నే మళ్ళీ ఒకసారి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే భగవద్గీత మొత్తము కూడా ఏం చెప్తుందంటే నువ్వు కర్మయోగిగా మారిన తర్వాత జ్ఞానయోగిగా మారగలుగుతావు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా. కర్మయోగిగా మారిన తర్వాత జ్ఞానయోగిగా మారుతావు. ఎవరన్నా చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి. ఏమన్నాను? కర్మయోగిగా మారిన తర్వాత జ్ఞానయోగిగా మారుతావు. కరెక్ట్. కర్మయోగిగా మారడం అంటే ఏంటి అది చెప్పుకుందాం. కర్మయోగిగా మారిన తర్వాత ఇది కర్మయోగం అనుకోండి అందరూ. కొద్దిగా ఇంతకుముందు చెప్పిన విషయాలే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇవాళ కూడా అవసరం అది. ఇలా కర్మయోగం చేశాం. ఇది జ్ఞానయోగం. రెండు దూరంగా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా? దగ్గరగానే ఉన్నాయి సార్. ఉత్తగా కర్మ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కర్మ, ఇదేమో జ్ఞానయోగం.
దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయి. దూరంగా ఉన్నాయి. దూరంగా కనుక కర్మని నేను యోగం చేసి జ్ఞాన యోగం దగ్గరికి వచ్చాను. ఇప్పుడు రెండు దగ్గరికి వచ్చాయి. అంటే కర్మయోగము జ్ఞాన యోగము ఒక దాంట్లో నుంచి ఒకటి జంప్ కొట్టచ్చు, అంతేనా? ఇక్కడి నుంచి అటు దూకచ్చు. అంటే దూకచ్చు అంటే సార్ మీ స్టూడెంట్స్ గురించి తెలియదా సార్, మీకు మోకాల నొప్పులు సార్. కొంతమంది అంటారు సార్ ఎలా దూకాలి సార్, దూకడం అంటే ఏంటి సార్ అని కొంతమంది అడుగుతారు. సో అట్లా చాలా దగ్గర, అంత ఆలోచన కూడా అవసరం లేదన్నమాట. అసలు దూకాలి అనే అవసరం కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అందులోకి వెళ్ళిపోతారు. మళ్ళొకసారి చెప్తున్నా, కర్మయోగం సరిగా చేసిన వారు జ్ఞానయోగంలో తెలియకుండానే ఆ ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి వెళ్ళేటటువంటిది మీకు తెలియాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి అందరూ జవాబు చెప్పాలి. ఒకళ్ళు జవాబు చెప్తే నేను ఊరుకోను, అందరూ కలిసి జవాబు చెప్పాలి. జ్ఞానము అంటే బాగా చదువుకోవడం, ఇంజనీరింగ్ ఎంబీఏ ఇవన్నీ చేయడం, అంతేనా? కరెక్టేనా? నో సార్, కాదు సార్, కాదు కాదు. ఇంకా చాలా మంది జవాబు చెప్పలేదంటే వాళ్ళు ఇంకా కూడా ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకోవడమే జ్ఞానం అనుకుంటారు. కాదండి, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడమే. ఓకే, అయితే ఎవరైతే మంచిగా ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఓకే, ఒక మంచి ఉద్యోగం చేస్తున్నారు, అతను ఒక గొప్ప జ్ఞాని, కరెక్టేనా? కాదు 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 కాదు. సరే, ఒక వ్యక్తి చాలా చదువుకున్నాడు, అతడు ఏం చేశాడంటే భగవంతుడు అంటే నమ్మకం ఉంది అతనికి, నెలకొకసారి తిరుపతికి వెళ్తాడు. అతడు కాదు, భక్తుడు కాదు, భక్తుడు కాదు, భక్తుడని కాదు, జ్ఞానవంతుడు కాదు, జ్ఞానవంతుడు కాదు, జ్ఞాని కాదు. ఓకే, సరే, ఒక వ్యక్తి బాగా బాగా తెలివైనోడు, అంటే మంచి ఇంజనీరింగ్ చేశాడు, మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి, చాలా తెలివితేటలు ఉన్నాయి, ఏదైనా కూడా ఇలా పట్టుకోగలడు. ఓకే, అతడు తిరుపతికి వెళ్తుంటాడు, తిరుపతికి వెళ్ళి నారాయణీయం పారాయణీయం చేస్తూ ఉంటాడు, అతడు జ్ఞాని. కాదండి, కాదు సార్, కాదు. ఒక వ్యక్తికి చదువు లేదు, కానీ అతను దేశ సేవ చేస్తూ, అందరి లోపల ఉన్నటువంటిది ఒకటే కదా, నాకు వచ్చే కష్టాలు అందరికి వచ్చే కష్టాలతో సమానం కదా. జ్ఞాని సార్, జ్ఞానవంతుడు. అందరిలో ఎవరింట్లో ప్రాబ్లం వచ్చినా కూడా, అతను ఎవరింట్లో ప్రాబ్లం వచ్చినా అందరిలో ప్రాబ్లము మా ఇంట్లో ప్రాబ్లం అంటాడు, అందరినీ సమానంగా చూస్తాడు. ఓకే, ఇంట్లోపల కేవలము అంటే మన భార్య మన పిల్లల్ని చూసుకోవడము అనేటటువంటిది అది కాకుండా అందరినీ కూడా చూసుకుంటూ ఉంటాడు. అతడు జ్ఞాని అయ్యే అవకాశం ఉందా? అవునండి, జ్ఞానికి చదువుతో తెలివితేటలతో సంబంధం లేదు సార్. చదువుతో సంబంధం లేదు జ్ఞానికి. సో అందుకోసమని మనకేంటంటే భక్తికి తర్వాత జ్ఞానానికి ఈ రెండింటికి కూడా సరైనటువంటి నిర్వచనాలు అనగా డెఫినేషన్స్ 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో చూసాము. అందరినీ సమబుద్ధితో చూడడము, సమస్థితితో ఉండడము. ఏదన్నా సంతోషమైన వార్త రాగానే ఎగిరి దుంకేయడు, ఏదన్నా బాధ వస్తే కుంగిపోయి బాధపడడు, దరదవ సరే ఇప్పుడు ఏం చేయాలో చేద్దాం పదండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అతడు జ్ఞానిగా అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. జ్ఞానిగా అయిపోయిన తర్వాత మోక్షం ఇంకా ఎక్కువ దూరం లేదు. జ్ఞానము అనేటటువంటిది ఒక పడవ, ఆ జ్ఞానం అనే పడవ ఎక్కితే అది ఒడ్డుకు చేరుస్తుంది. ఆ ఒడ్డు అంటే మోక్షం, ఒడ్డు దగ్గర ఉన్నది మోక్షము. మోక్షము అనేటటువంటిది మన సహజ స్థితి, జ్ఞానము అనేటటువంటిది మన సహజ స్థితిని మనకు తెలియచేసేది. కొద్దిగా కష్టమైన పదాలు వాడానేమో నాకు తెలియదు, అర్థం కాని వాళ్ళు అడగండి. ఏం కాదు సార్, ముందుకెళ్ళండి సార్. అర్థమైంది. జ్ఞానము అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను, స్థితిని మనకు తెలియజేసేది. అందరినీ సమానంగా చూడడం కాదు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను. పడవ జ్ఞానం పడవ మోక్షానికి చేరుస్తుంది అన్నారు.
మోక్షం అనగా సహజమైన పద్ధతి. జ్ఞానం అనే పడవని మోక్షం ఒడ్డుకు ఒడ్డుకు చేరుస్తుందని చెప్పారు సార్. మోక్షం అనేది ఒడ్డు, లేదా దానినే ఇంకొక మాటలో చెప్పాను మన సహజ స్థితి. మన సహజ స్థితి అంటే మనం అంతా కూడా మోక్ష స్వరూపులమై ఉన్నాము. ఉదాహరణకి ఇందాక నేను టీవీ చూస్తున్నాను, టీవీ లోపల వాడు 6 కొట్టినప్పుడు ఎగురుతున్నాను, వాడు అవుట్ అయినప్పుడు బాధపడుతున్నాను. అప్పుడు మీరంతా ఏమన్నారంటే, సార్ దాని బదులు టీవీ చూడడం ఆపేయచ్చు కదా. ఓకే, రెండు పద్ధతులు తీసుకుందాం మనం. 18వ అధ్యాయం ప్రకారం 2 పద్ధతులు. ఒకటేమో టీవీ చూడడం ఆపేయడం, రెండవది ఏంటంటే టీవీ చూస్తూ కూడా ఇది ఆట అని చెప్పేసి ఆటను ఎంజాయ్ చేయడం. ఏది కరెక్ట్? దీనినే శ్రీకృష్ణుడు మనకు 18వ అధ్యాయంలో ఏమన్నారంటే, కర్మలన్నీ కూడా దోషపూరితమైనవే కదా. కర్మలు అన్ని కూడా దోషపూరితమైనవే కాబట్టి అసలు కర్మలు వదిలేస్తే అయిపోతుంది కదా. నువ్వు ఏ కర్మ చేసినా ఫలితం ఉంటుంది. నడిచినా, కూర్చున్నా, నించున్నా, ఏ పని చేసినా ఫలితం ఉంటుంది. కాబట్టి కర్మలు వదిలేసి కేవలం నాకు వచ్చింది ఏదో తింటాను, లేకపోతే పడుకుంటాను. జస్ట్ శరీర పోషణకు సంబంధించిన పనులు తప్ప మరిగా ఏ పనులు కూడా నేను చెయ్యను. కర్మలన్నింటినీ వదలడము సన్యాసము. ఓకే, ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి? కర్మలన్నీ చేస్తూ కర్మలలో ఉన్న ఫలితములను వదిలేయడం. కర్మలలో ఉన్నటువంటి ఫలితములను వదిలేయడము, అది త్యాగము లేదా కర్మఫల త్యాగము. ఇప్పుడు ఇతను అడిగాడు, ఓ మహానుభావ, ఏది గొప్పది? రెండిట్లలో ఏది గొప్పది అనగానే శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ చాప్టర్ నుంచి చెప్తున్నాడు. ఏమనంటే, కర్మ జ్ఞానము ఈ రెండింటి మధ్య తేడాని అర్జునుడు రకరకాల రూపాలలో అడిగాడు. ఉదాహరణకి 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, జ్ఞానమే గనక కర్మ కంటే గొప్పదైతే నాతోని కర్మ ఎందుకు చేయిస్తున్నావు? మీ ఫ్రెండ్స్ లో ఎవరు అనలేదా, ముక్కు మూసుకొని తపస్సు చేస్తే అయిపోతుందా, ముందు బాధ్యతలు తీర్చుకోవాలి అని చెప్పి? మీ భర్తలు గాని, భర్తలు అంటే ఎవరి భర్త వాళ్ళకు ఎవరు అనలేదా? రెగ్యులర్ సార్, విని 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 అలవాటు అయిపోయి వదిలేసాం, కానీ రోజు కొన్ని సంవత్సరాలు విన్నా ఇంక వదిలేసాం. అంటే మీరు ఏంటమ్మా ఏదన్నా మాట్లాడినా కూడా మీరు అవన్నీ వింటారే, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడతారు ఉంటారు. సో మీరు అందరూ చేసిన చెప్పండి. ధర్మలత గారు ఏమన్నారు? ఇంట్లో వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది, అన్ని వింటారు కానీ మళ్ళీ ఎందుకు అని మాట చెప్తారు అంటుంటారు. సో ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటయ్యా అంటే, మీరు వారిని ప్రేమగా చూసుకుని ఉంటే మొదటి నుంచి, వాళ్ళు ఇవాళ మీరు ఈ ప్రవచనాలు వింటూ మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే ఏమనేవాళ్ళు కాదు. మీరేం చేస్తారంటే మొదటి నుంచి వాళ్ళని ప్రేమగా చూసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయన్నమాట. ఇవాళ మళ్ళీ మామూలుకి వచ్చారు సార్, మీరు మళ్ళీ మామూలుకి వచ్చారు, మా మీద మళ్ళీ పడ్డారు. ప్రాబ్లం వచ్చింది సార్. సో ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, కర్మలన్నీ చేస్తూ కర్మల యొక్క ఫలితాలను వదలడము సులభమా, కర్మ చేయడం కంటే కర్మ వదిలేయడం సులభమా అని అర్జునుడి యొక్క ఆలోచన 3వ అధ్యాయం నుంచే. భగవాన్ నాతోటి ఎందుకు ఈ పని చేయిస్తున్నావు అని చెప్పేసి అడిగాడు. తర్వాత మళ్ళీ ఇదే ప్రశ్నను కొద్దిగా తిప్పి ఏమడిగాడు అంటే, దేవుణ్ణి రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా అని అడిగాడు. రూపం లేకుండా పూజించడము అంటే ఏంటి? రూపంతో పూజించడము అంటే కర్మయోగం, రూపం లేకుండా పూజించడం అంటే జ్ఞానయోగం. అదే ప్రశ్నని మళ్ళీ తిప్పి కొట్టి మళ్ళీ అడిగాడు. మళ్ళీ అదే ప్రశ్నని ఇంకొద్దిగా తిప్పి 18వ అధ్యాయంలో సన్యాసం గొప్పదా, త్యాగం గొప్పదా అని చెప్పేసి అడిగాడు. భగవంతుడు ఏది గొప్పదని చెప్పాడు? ఎవరన్నా జవాబు చెప్తారా? త్యాగం గొప్పది. త్యాగం గొప్పదని చెప్పారు సార్. అంటే ఆయన గొప్పదని చెప్పలేదు కానీ ఆయన ఏమన్నాడంటే, నా ఉద్దేశంలో అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నా ఉద్దేశంలో త్యాగం గొప్పది అని అన్నాడు. త్యాగం అంటే ఏంటి? ఓకే, మళ్ళీ ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి. తెలిసిన విషయాలే, కొత్తవి ఏం చెప్పటం లేదు. కొత్తవి చెప్పే ముందు మీకు కావాల్సిన ఒక ముఖ్య విషయం చెప్తున్నాను. త్యాగము, సన్యాసము. సన్యాసం అంటే అన్ని పనులు వదిలేయడం. త్యాగము అంటే పనులు చేయడము, పనుల యొక్క ఫలితాలను వదిలేయడం.
అయితే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే కర్మలన్నీ ఏదో ఒక ఫలితం ఉంటాయి కాబట్టి వదిలేయడం బెటర్ అని కొంతమంది అనుకుంటారు. కానీ పనులు మనకు ఏవైతే భగవంతుడు ఇచ్చినటువంటి పనులు ఉంటాయో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పనులు చేస్తూ విహిత కర్మలు అంటారు. విహిత కర్మలు అంటే నాకు పెళ్ళైంది, పెళ్ళైతే ఒక భార్య 2 పిల్లలు ఉన్నారు. నాకు ఎంతమంది ఉన్నారు? ఒక్క భార్య ఇద్దరు పిల్లలు. ఒక భార్య 2 పిల్లలు. వెరీ గుడ్. సో వీళ్ళని చూసుకోవడం నా బాధ్యతనా కాదా చెప్పండి? బాధ్యతే సార్. అయితే మోహం లేకుండా చేయడం. ప్రారంభ దశ లోపల ఆకర్షణ, మోహము ఇవన్నీ సహజంగా ఉంటాయి. పిల్లలు చేసినటువంటి ముద్దు పనులకి వీటికి వాటికి అన్నిటికీ వస్తుంది. అయితే తర్వాత మన ఆలోచన లోపల కొంత మార్పు రావాలి. ఆ మార్పు ఏంటి అంటే ఇవి నేను బాధ్యత, వీటిని వదలాల్సినటువంటి అవసరం లేదు. కానీ దీన్ని పట్టుకొని నేను మోహంతో ఉంటే చాలా డేంజరు. ఎందుకంటే మోహంతో ఉంటే ఏ క్షణంలో ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్ళిపోతానో తెలియదు. ఏ క్షణంలో ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి ఏంటంటే మనము మోహంతో ఉన్నట్లయితే రిస్క్ ఎక్కువ, వదలడం చాలా కష్టం అవుతుంది. మా తెలిసిన రిలేటివ్స్ లో మా అమ్మమ్మ గారు అనమాట, ఆవిడకి అసలు పాపం ఎంత ఇదంటే ఆవిడ వెళ్ళిపోయే వరకు కూడా మనవాడికి ఇలా ఉందా, మనవాడికి అలా ఉందా, మనవాడికి అన్నం పెట్టారా లేదా, కలలో కూడా ఆవిడ ఆఖరికి స్పృహ లేదు కొద్దిసేపు. అందులోపల కూడా మనవాడికి అన్నం పెట్టారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఏమవుతుందంటే తప్ప ఒప్ప అంటే మీకు ఒక్కసారి అది కరెక్ట్ అనిపిస్తుందా ఒక్కసారి చెప్పండి. ఆవిడ అంటే చివరికి ఆ క్షణం లోపల కూడా అలా అనిపించడం మీకేమనిపించింది? అది కరెక్ట్ అనిపించిందా, తప్పు అనిపించిందా? మోహం సార్ అనిపించడం సహజమే కానీ అవసరం లేదు సార్, అవసరం లేదు. క్షణంలో కూడా అవసరం లేదు సార్. అవసరం లేని ఆలోచనలు వస్తున్నాయి ఆవిడకి. అవసరమైన ఆలోచనలు ఏమీ రావట్లేదు. అంటే ఆ టైంలోనే ఏదో రామకృష్ణ అనుకోవాలి తప్ప నువ్వు తిన్నావా, పిల్లడు తిన్నాడా, ఇది ఇంకే దానికి ఒక ఎండ్ లేదు. ఆ టైంలో రాదు. అది కొంచెం మనం 50 దాటినప్పటి నుంచి మొదలు పెడితేనే ఆ చౌదలకు అది గుర్తొస్తుంది. అంతేగాని ఇదంతా పిల్లల మీద వ్యామోహం పెంచుకొని తీర మంచం ఎక్కినాక పిల్లలు గుర్తొస్తారు తప్ప దైవ స్మరణ గుర్తు రాదు. కరెక్ట్ కరెక్ట్, మీరిద్దరూ చెప్పింది కూడా కరెక్టే. అయితే ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? దైవ స్మరణ పెంచుకోవడం అవసరం లేదేమో అనిపిస్తుంది సార్. అంత వ్యామోహం అప్పటి వరకు, ఇంకా చనిపోయేంత వరకు అంత పెంచుకోవడం అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. కొంతవరకు ఉంచుకోవాలి, ఆఫ్టర్ 50-60 కొంత చేంజ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇదే మనం ఇంతకు ముందు చెప్పుకున్న విద్యాప్రకాష్ ఆనందగిరి ఉదాహరణతో చెప్పుకుందాం. ఆయనకు 3 పిల్లలు ఉంటారు అని చెప్పే కదా. ఆయనకు ఒక దుకాణం ఉంటుంది. ఆ దుకాణం ఉంటుంది, 3 పిల్లలు ఉంటారు. మంచిగా 3 పిల్లలు సంతోషంగా, అందరూ కూడా తండ్రి చనిపోతున్నాడు అని చెప్పి తెలియగానే అందరూ ఆయన చుట్టూరుగా చేరుతారు. చేరగానే ఆయన ఏదో మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో మాట్లాడాలంటే వీళ్ళకి పాపం చాలా కష్టపడతారు. డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తారు, మా నాన్నగారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, మేము 3 ఇక్కడే ఉన్నాం, ఒకసారి చెప్పండి, ఆయన ఏదో చెప్పబోతున్నాడు, సీక్రెట్ ఏదో చెప్పబోతున్నాడు, ఒక నిధి, మా ఇంట్లో ఒక నిధి పాతి పెట్టినట్టున్నారు, ఆ నిధి యొక్క రహస్యము చెప్పబోతున్నారు అనుకుంటున్నాం మేము. బహుశా ఒక్కసారి మీరు మా నాన్నకి ఒక హై డోస్ ఇచ్చి ఒక 2-3 మాటలు మాట్లాడేలాగా చేయగలిగితే చాలు, ఒక 2-3 సెంటెన్సెస్ మాట్లాడగలిగితే చాలు. డాక్టర్ ఏం చేస్తాడు, తీసుకొచ్చి ఒక హై ఇంజెక్షన్ ఇస్తాడు అనమాట. ఇచ్చేగానే అప్పుడు వాళ్ళ నాన్న ఒక్కసారి అంటాడు, ఏమిట్రా 3 ఇక్కడే ఉంటే షాప్ ఏమైపోతుంది అని చెప్పి చెప్తాడు. సో ఇది ఇక్కడ ఏమర్థమైంది అంటే మనకు జీవితం లోపల ఇది తప్ప వేరే ఆలోచనలు లేదు. ఇది చూస్తే మనకు నవ్వులాటగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే కథని ఇంకో రకంగా కూడా తెలుసుకున్నాం. అది కూడా విద్యాప్రకాష్ ఆనందగిరి చెప్పింది. ఆయనతో ఎలా అయినా సరే చివరికి ఒక మంచి మాట మాట్లాడిద్దాం, నారాయణ అని చెప్పేసి అనిపించాలి. ఆ నారాయణ అనిపించాలి అంటే ఆయనతో నారా అనిపిద్దాం అంటే కనీసం అన్నాడు పీచు అని చెప్పి చెప్పేస్తాడు. నారా అని చెప్పి చూపిస్తే వీళ్ళు పీచు అని చెప్పి చెప్తాడు. చెప్పి పుడుక్కుమంటాడు. అంటే ఏమవుతుందంటే ఇదంతా కూడా మనకు చాలా నవ్వులాటగాను సరదాగాను ఉంది కదా. సరే, ఇప్పుడు నేనేమంటానంటే మీ చుట్టాలలో ఇలా చేసిన వాళ్ళు లేరా ఒకసారి చెప్పండి. చనిపోయే రోజు వరకు అలా ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు సార్. 20 ఏళ్ళ కాశీ
నాకు చెప్పండి మేడం, మీరే నాకు నేను ఇంకా చెప్తాను. విపరీతమైన ముగ్గురు కోమల మాట్లాడుతున్నారు. పోతారు 6 నెలలు చనిపోయే వరకు కోమల పోతారు వాళ్ళు. వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ ఉన్నందుకే వ్యామోహం. అవును. ఇప్పుడు ఒకసారి సత్యప్రభ గారు, సునంద గారు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. కాశీకి వెళ్ళారు సార్ మాకు తెలిసిన వాళ్ళు. 20 సంవత్సరాలు కాశీలో ఉన్నట్టు కాశీలో చనిపోవాలని. మనవాడిది పెళ్ళో ఉపనయనం ఉందంటే వచ్చాడు, ఇక్కడ చనిపోయాడు. ఉమ్. అట్లా వాళ్ళకు ఎంత మనం అనుకున్నా కూడా కొంచెం ప్రాప్తం అనేది కూడా కొద్దిగా ఉండాలి సార్. అది లేకపోతే అది కూడా అది ఓకే. ప్రాప్తం గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుతున్నది, మోహం గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు ప్రశ్న అర్థం కాలేదు. మోహం అంటే ఏంటంటే మోహాన్ని మనం పోగొట్టుకోవాలి. మీ వాళ్ళలో చుట్టాలలో వాళ్ళలో కాదు. అంటే నేను ఎలా అంటున్నా అంటే 20 ఏళ్ళ నుంచి ఉన్నవాడికి ఇంకా అక్కడ ఇక్కడి మోహాలు ఎందుకు, మనవాడి పెళ్ళిని రావటం ఎందుకు, అట్లా వ్యామోహంతో కదా అలా రావడం. అతను అక్కడే ఉండిపోయింటే అక్కడ చనిపోయాడు కదా. ఇంకా 20 ఏళ్ళ నుంచి నువ్వు అక్కడ ఉన్న తర్వాత ఇంక ఇక్కడ బంధాలు తెంచుకోవాలి. ఇది బంధం కరెక్ట్. పెంచుకున్నందుకే ఆయన అలా అయ్యాడు నా అనుకుంటున్నాను సార్. కరెక్ట్ పాయింట్. ఇలాగే సార్ మీరు ఒక చిన్న మాట సార్, ఒకళ్ళు చెప్పండి. తెలిసిన వాళ్ళు కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి భార్యాభర్తలు కూడా వెళ్ళారు. అక్కడ హ్యాపీగా ఏదో అంతా నేచర్ ఎంజాయ్ చేశారు, చూశారు అంతా. ఆ అతను ఏంటంటే అక్కడ ప్రాణం పోయింది. ఆయన వెళ్ళింది ఒక కవి సమ్మేళనానికి వెళ్ళాడు, చాలా ఇష్టం అయిపోయింది, అక్కడ ప్రాణం పోయింది. ఈ భార్య నార్మల్ గా మనం ఏం చేస్తాం, అక్కడే చేసేసి, భార్య కూడా అక్కడే ఉన్నారు కనుక పిల్లలు ఎవరైనా రావాలంటే కాశీ రావడం పెద్ద ఇదేం కాదు. ఇండియాలో జరిగిందే ఇది. ఆమె ఎంత పాపం అజ్ఞాని అంటే, లేదు మేము మా ఊరే తీసుకెళ్తామని కాశీ నుంచి ఆడ ఊరు తీసుకొచ్చి ఇక్కడ చేశారు సార్ అంత్యక్రియలు. మళ్ళీ అంటే నాకు ఆ ప్రశ్నకి ఇప్పటికి కూడా జవాబు దొరకలేదు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళకి ఈ మాత్రం కూడా జ్ఞానం లేదా? ఎంతో మంది వింటున్నాం కదా, మనం చిన్నప్పటి నుంచి వింటున్నది, కాశీ వెళ్ళి చనిపోవాలనుకున్న వాళ్ళు ఎంతో మంది. ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆయనకి ఇచ్చాడు అది. ఆవిడ అది కూడా ఆయన దగ్గర ఆయనకి దక్కకుండా చేశారే అని ఒక అనిపించింది సార్. జై శ్రీకృష్ణ. బెంగళూరులో కూడా సేమ్ కేసు సార్. అక్కడ చనిపోతే బెంగళూరు తీసుకొని వచ్చినారు. దానికి కారణం ఏంటంటే మాకు వాళ్ళిద్దరి మధ్య తెలిసిన ప్రేమ. మాత్రం ఒంట్లో బాగలేదని అంటే కాశీ చూడాలని అంటే పాపం ఆవిడ అలా ఉన్నా కూడా వీల్ చైర్ లో అంబులెన్స్ అది పెట్టుకొని తీసుకుపోయారు. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ప్రాణం వదిలిందండి. అక్కడే ఇదంతా చేసి దానికి మళ్ళీ కారణం ఏంటి అంటే ఎందుకని అది గ్రేట్, అది గ్రేట్. ప్రేమ. ఇక్కడ ఏమైపోయిందంటే, మీరు భర్తలని మొదటి నుంచి ప్రేమగా చూసుకుంటే వాళ్ళు చివరి లోపల మనని, మా ఆడవాళ్ళని కూడా ప్రేమగా చూసుకునే అవకాశం ఉంది. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి, గట్టిగా గుర్తుంచుకుంటే సో బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సార్ ఇక్కడికే వస్తారు. ఇప్పుడు సార్ ఇంకా టైం లేదు సార్. ఇప్పుడు సార్ వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి సార్ మేము వినగలుగుతున్నాం ఎంతసేపు ఇబ్బంది లేకుండా. లేకపోతే ఇంకా పని పడ్డలేదా ఎంతసేపు ఏదో ఒకటి పెట్టుకొని ఉంటుంటారు అంటారు సార్. అర్థం చేసుకున్నారు బాగుండే బట్టే. వండర్ఫుల్ వండర్ఫుల్. సో కాబట్టి ఏమవుతుందంటే, కర్మ ఫలితాన్ని మనము వదిలే స్థాయికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఏమవుతుందంటే, కర్మ ఫలితంని వదలాలి అనేది కష్టం. ఎందుకు? మళ్ళీ ఒక్కసారి 2, 3, 4, 5 అధ్యాయాలలో ఉన్నది ఒకళ్ళిద్దరు చెప్పగలరు ఈ గ్రూప్ లోపల. కర్మయోగము అంటే ఏంటో చెప్పండి ఒకసారి. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళలో ఎవరైనా కర్మయోగము అనగా ఏమిటి? కర్మ చేయటం, కర్మ చేయటం అండి. నిష్కామ కర్మ చేయడం, బాధ్యతగా చేయడము, లోక సంగ్రహం కోసం చేయడము. సూర్యశ్రీ గారు చెప్పండి. ఆశించకుండా చేసేదండి. సూర్యశ్రీ గారు చెప్పండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఫలితం ఆశించకుండా చేసేది. తర్వాత మనం కోరికలు బాధ్యతగా చేయాలా, లోక సంగ్రహం కోసం చేయాలా. ఓం తత్సత్. చేస్తున్నాను అనే భావం పోగొట్టారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం. ఉండకూడదు అనేది కూడా అది ఐదవ పాయింట్. అది ఐదవ పాయింట్. చూడండి, మొదటి స్టెప్ 5 స్టెప్పులు ఉన్నాయి ఇందులో. కర్తృత్వం, భోక్తృత్వం అనేటటువంటిది 5వ పాయింట్. మీకు ఎవరైనా కర్మయోగం అంటే ఏంటి అని అన్నారు అంటే,
కర్మని తెలివిగా చెయ్యడము అంటే కర్మ చేయాలి, కానీ ఫలితము నాకు అంటకూడదు. కర్మ త్యాగము 18వ అధ్యాయంలో ఆ మనం ముందు నేర్చుకున్న నాలెడ్జ్ ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం అన్నమాట. మనమందరం తెలివైన వాళ్ళం కదా, అక్కడ నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగించుకోవాలి. అక్కడ ఏమన్నాడు, ముందు నిష్కామ కర్మ చేయాలి, కోరిక లేకుండా చేయడమే. కోరిక లేకుండా ఎలా చేయగలుగుతాం? భగవంతుడు ఏమన్నాడంటే మొదటి నుంచి కూడా కోరికలతో చేస్తే ఫలితాలు అవి తప్పుగా వచ్చే అవకాశం ఉంది, అనుకున్న ఫలితాలు రావు. ఎందుకంటే కోరికతో చేసే పనులకి చాలా నియమ నిష్టలు ఉండాలి. ఉదాహరణకి నాకు కొడుకు పుట్టాలి అంటే పుత్రకామేష్టి చేయాలి. పుత్రకామేష్టి చేయాలి అంటే ఎంత కష్టం, పెద్ద యాగం, బోల్డ్ అంత ఖర్చు, ఎన్నో నియమాలు, చాలా కష్టం. అదే విధంగా మీకు ఆ కశ్యపుని భార్య దితి, ఆవిడ ఏమైతుంది, నాకు పండంటి కొడుకు కావాలి, దేవేంద్రుణ్ణి కూడా ఓడించే కొడుకు కావాలని కోరుకుంటుంది. ఆయన అంటాడు, నేను ఇవ్వగలను నీకు, అటువంటి బీజంలో నీకు ఇవ్వగలను, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు నియమములను పాటించలేవు. ఆమంటుంది, లేదు లేదు నేను పాటిస్తాను, నువ్వు నియమములు పాటిస్తే నిన్ను ఎవ్వడేం చేయలేడు, నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఏమవుతుంది, ఆవిడ అన్ని రోజులు అన్ని నియమాలు బాగానే వేస్తుంది. జుట్టుని చక్కగా పెట్టుకోవడము, ముడి వేసుకోవడము, అన్ని రకాల పద్ధతులు, బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కో, అన్ని బాగానే చేస్తుంది. ఒకే ఒక్క రోజు మర్చిపోతుంది. ఏదో చలిగుందో మరి ఏమైందో కాళ్ళు కడుక్కోదు. కాళ్ళు కడుక్కోకపోయేసరికి ఏమైపోయింది, లోపలికి ఇంద్రుడు ప్రవేశించి ఆమె పిండాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టడం జరిగింది. సో ఇక్కడ ఏం గుర్తించాలి, కోరికతో చేసేటటువంటి పనులకు చాలా నియమాలు అవసరం. కాబట్టి మనకు భగవద్గీత చెప్పేదంతా కూడా ఏంటంటే కామ్య కర్మలను వదిలేయాలి, కామ్య కర్మలను వదిలేయాలి, త్యజించాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ శ్రీకృష్ణుడు చెప్పేశాడు. ఇంకా ఇప్పుడు కామ్య కర్మలను శ్రీకృష్ణుడు వదిలేయాలని చెప్పినప్పుడు నేను కోరిక కోరి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? హలో, తప్పని క్లాస్ లోపల చెప్తున్నారు, కానీ మనము అవి చేస్తున్నామా లేదా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించండి ఒకసారి. లేదు సార్, చాలా వరకు కోరికలు ఏం కోరుకోవట్లేదు సార్ మేము. అది జస్ట్ జనరల్ గా చెప్తున్నారు. మీరంటే మీరు కాదు, జనరల్ గా చెప్తున్నా. సో కోరికలు కోరుకోవద్దని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడే చెప్పినప్పుడు మనం కోరుకోవడము అది మూర్ఖత్వమా కాదా? ఎవరు చెప్పారు? శ్రీనివాసు పైత్యం వచ్చి చెప్పాడా, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు ప్రేమగా చెప్పాడా? శ్రీకృష్ణుడు ప్రేమగా చెప్పాడు. శ్రీనివాస్ పైత్యంతో మాట్లాడినా శ్రీకృష్ణుడి మాటలే మాట్లాడతాడు. సో కాబట్టి శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే కామ్య కర్మలని కంప్లీట్ గా జీరో చేయి అని చెప్పేశాడు. సో కర్మలు చెయ్యడానికి మనకి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి? నిత్య కర్మలు చెయ్యాలి కంపల్సరీగా. నిత్య కర్మలు అంటే దేవతార్చన, స్నానం చేయడము, శుభ్రంగా ఉండడము, ఇంట్లోపల శుభ్రంగా వంటలు చేయడము, మనం ఆఫీసులకు వెళ్ళడము, ఇవన్నీ కూడా నిత్య కర్మల కిందికి వస్తాయి. ఇవి తప్పక చెయ్యాలి. రెండవది నైమిత్తిక కర్మలు. నైమిత్తిక అంటే ఒక కారణంతో చేసేటటువంటి పనులు, అవన్నీ కూడా తప్పనిసరిగా చెయ్యాలి. నైమిత్తిక కర్మలు ఏవైతే ఉంటాయో అవి తప్పక చెయ్యాలి. అంటే ఏంటి? ఒక కారణంతో చంద్రగ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వచ్చింది, దానికి తగ్గటువంటి నియమాలను పాటించాలి. ఏం పాటించాలి? ఆ సమయం లోపల మనము భోజనం తినకుండా ఉండడము, ఆ సమయము ముందు తర్వాత స్నానం చేయడము, ఇవన్నీ ఓపికను బట్టి. మళ్ళా ఇంకా మీరు ఇక చలేసినా కూడా వణికిపోతూ స్నానం చేయడం అట్లా కాదు, ఎంత ఓపిక ఉంటే అంత. గ్రహణ సమయం లోపల మనకి ఎక్కువ శక్తి వస్తుంది, ఎక్కువ శక్తి తరంగాలు వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? ఆ సమయం లోపల మనము సాధన చేయాలి, అంటే మెడిటేషన్ చేసుకోవాలి, లేదా నామజపం చేసుకుంటే మంచిది. ఏదో ఒకటి చేయండి ఆ టైం లోపల. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి నైమిత్తిక కర్మ అంటే పితృకార్యాలు చేయడము, తర్వాత పండుగలు చేయడం, అంటే ఉగాది ఇలాంటి పండుగలు చక్కగా చేయడము, గణేష్ పూజ చేసుకోవడం, వరమహాలక్ష్మి పూజ చేసుకోవడం, ఏవైతే మనం మనస్ఫూర్తిగా చేయగలిగే నైమిత్తిక కర్మలు, ఒక కారణంతో చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనస్ఫూర్తిగా చేసుకోండి. సో శ్రీకృష్ణుడు అవకాశం ఏమిచ్చాడో అవి. తర్వాత ఇచ్చింది ఏంటి? ప్రాయశ్చిత్త కర్మలు. ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఏంటి? చేసిన తప్పులని, తెలిసి తెలియక చేసిన తప్పులని పోగొట్టుకునే అవకాశం. ఏమున్నాయి అవి? నదీ స్నానాలు, ముఖ్యంగా పుష్కర స్నానాలు. ఈ ఇయర్ ఏ నదికి పుష్కరం వస్తుందండి? సో కాబట్టి అలాంటి పుష్కర స్నానాలు మీకు దగ్గరలో ఏ ఊరు ఉంటే ఆ ఊరికి వెళ్ళి స్నానం చేసుకోండి. అలా వెళ్ళి చక్కగా పుష్కర స్నానాలు చేయండి. కుంభమేళ
మీరు తీసుకెళ్ళండి సార్. అంత టైం లేదు కదండి మనకు. సో కుంభమేళా ఉంటే కుంభమేళా లాంటివి కూడా తప్పక అలాంటి వాటికి వెళ్ళి స్నానం చేయండి. వచ్చే ఇయర్ కుంభమేళా కూడా ఉంది. ఐ థింక్ ఈసారి ఉజ్జయినిలో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి డేట్స్. ఆ తర్వాత ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి కూడా హడావిడి పడకుండా, ఎవరిని తొయ్యకుండా, తన్నకుండా, ఎంత వీలైతే అంత. ఇప్పుడు అక్కడ పోయి జనాలను ఇబ్బంది పెట్టి నానా కష్టాలు పడకుండా మనస్ఫూర్తిగా చేసే స్నానమే ఆ స్నానాన్ని 3 మునకలు చక్కగా వేసి బయటికి రావడం. అంతేగాని వెళ్ళాం కదా ఇక జనాలని ఇబ్బంది పెట్టడము ఇంకా ఇవన్నీ చెయ్యొద్దు. అలాంటి ప్లేసుల లోపల మీ అవసరాన్ని, మీ యొక్క శారీరక దృఢత్వాన్ని బట్టి ఉండొచ్చు. ఇప్పుడు మేము కుంభమేళా వెళ్ళినప్పుడు 3 రోజులు ఉన్నాం లాస్ట్ ఇయర్. ఆ 3 రోజులు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెల్టర్ లోనే పడుకున్నాం. మేము 200 రూపీస్ షెల్టర్ ఉంటది కదా, అందులోనే పడుకున్నాము. పబ్లిక్ బాత్రూమ్సే వాడుకున్నాము. అక్కడి నుంచి వెళ్ళాము, అందరు పెట్టే భోజనమే తిన్నాము. ఓకే, ఎవరెవరు ఆఖాడాలలో భోజనం పెడితే అవే తిన్నాము. ఓకే, మేము పెట్టుకున్న టీలు తప్ప మిగతావన్నీ కూడా అక్కడ ఎవరైతే పుణ్యకార్యాలు చెయ్యాలని భావించారో వారందరికీ మనస్ఫూర్తిగా పుణ్యం రావాలి, అన్నదాత సుఖీభవ అనుకుంటూ చేశాం. తప్పకుండా అవన్నీ కూడా వారందరికీ మనము చేసాం. వెళ్ళి ఎక్కడైనా కల్చరల్ యాక్టివిటీస్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ చూస్తూ కూర్చున్నాం. అఖాడాలలో ఉన్న నాగ సాధువులని అక్కడ పవిత్రంగా గడపడానికి ప్రయత్నం చేశాం. రష్ ఉంటే నీళ్ళ లోపల ఎక్కువ సమయం స్పెండ్ చేయొద్దు, పవిత్రంగా ఉండాలి. తర్వాత బయట స్నానం చేయకుండా లోపలికి వెళ్ళి స్నానం చేయకూడదు. ముందు బయట స్నానం చేసి తర్వాత పుష్కరంలో స్నానం చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలని మనం పాటించగలము. అంటే కష్టమైనటువంటివి కాదు, చాలా విషయాలు చాలా సులభంగా చేయగలిగేవే ఇచ్చారు హిందూ ధర్మంలో. వీటిని ప్రాయశ్చిత్త కర్మలు అంటారు. ఈ ప్రాయశ్చిత్త కర్మలని బాగా చేసుకుంటే అట్లీస్ట్ మనం పొరపాటున చేసిన కర్మలు, ఎవరన్నా ఒక మనస్సు నొప్పించింది, ఒక మాట మాట్లాడింది, మనోవాక్కాయాలతో చేసింది, అనుకోకుండా జరిగిపోయినవి, ఒక్కొక్కసారి మనం అనుకున్నది వేరు అవతల వాడు అనుకున్న అలాంటివి కానీ, మనకు పంచశూనాలు కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో మనం చెయ్యవలసిన కర్మలు 3: నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. చెయ్యకూడని కర్మలు ఏంటి? 2. ఒకటేమో కామ్య కర్మలు, అంటే కోరికతో చేసే కర్మలు చెయ్యకూడదు. స్ట్రిక్ట్ నో, స్ట్రిక్ట్ గా చెప్పేశాడు భగవంతుడు వద్దు అని చెప్పి. రెండవది ఏంటంటే నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మలు అంటే చెయ్యకూడని కర్మలు. నిషిద్ధ కర్మలు అంటే ఏంటి? చెయ్యకూడని కర్మలు. ఇవి చేయకూడదు. సో కాబట్టి 2 పనులు మనం చేయకూడదు. ఎవరన్నా చెప్పగలరా ఏంటో అవి? సో కాబట్టి భగవంతుడే కామ్య కర్మలు వద్దు అన్నప్పుడు మనం ఏదో చేసి వెళ్దాము. ఏమవుతుందంటే జనాలని, ఇప్పుడు మరి మీరు అనొచ్చు, సార్ మరి వేరే ప్రవచనకర్తలు చెప్తారు కదా సార్ కోరికలు తీరుతాయని అవి ఇవని. అంటే కోరికలు తీరితే ఈ ప్రపంచంలో కోరికలు అనేవి ఎవరికి మిగలవు. ఇంకా అన్ని కోరికలు ఉన్నాయి జనాలకు, అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తారంటే కనీసం అలా అయినా ఆలయానికి వెళ్తారు, లేకపోతే అసలు వెళ్ళరు ఆలయాలకి. నీకు దేవుడు కోరికలు తీర్చడు అంటే ఎవరు వెళ్తారండి? ఇప్పుడు మీకు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలయం, మా ఇల్లు దగ్గర కాదు, మా హైదరాబాద్ లో ఉన్న చిలుకూరు ఆలయానికి ఆయన వీసా ఇప్పిస్తాడు, కోరికలు తీరుస్తాడు అన్న తర్వాత జనాలు భయంకరంగా వెళ్ళడం మొదలెట్టారు. అంతకుముందు ఆ ఆలయంలో మా రిలేటివ్స్ వెళ్తుండే వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు, ఉత్తగా వెళ్ళేవాళ్ళు, అక్కడ చూసుకుని వచ్చేవాళ్ళు. ప్రశాంతంగా ఉంటుంది, నన్ను కూడా రా అన్నయ్య అంటుండేవాడు. అంటే సరే, అంత దూరం వెళ్ళాలంటే ఆ రోజుల్లో అంత ఈజీగా ఉండేది కాదు. ప్లస్ అప్పట్లో చిన్నప్పుడు కదా, మాకు కారు తర్వాత అన్ని డబ్బులు అవి ఉండేవి కాదు, అందుకోసం అంత దూరం వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు చూస్తేనేమో భయంకరమైన రష్. కోరికలు తీరుస్తారు అంటే భయంకరమైన రష్. ఆ కోరికలు తీరుతుందా లేదా తర్వాత సంగతి, కానీ కోరికలు తీర్చుకోవడం కోసం వెళ్తారు. కాబట్టి జనాలందరూ కూడా దేవుణ్ణి కోరికలు తీర్చుకోవడం కోసం. ఇక్కడే కాదండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అంట ఈ మధ్య 7 వారాల దేవుడు అంటండి. 7 వారాలు తిరిగితే కోరిన కోరిక తీరుగుతుందంట. అసలు లక్షలాది మంది వెళ్ళిపోతున్నారండి అక్కడికి. ఇప్పుడు రీసెంట్ అన్నమాట అది. దురదృష్టం ఏంటంటే ఇలా జనాలు వెళ్ళిన దగ్గర 2 రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే అక్కడ జనాలు తొక్కిసలాట లోపల, తోపులాట లోపల ఏమన్నా ప్రమాదములు జరిగేటటువంటి అవకాశం. రెండవది ఏంటంటే మన దగ్గర నుంచి డబ్బు గుంజే అవకాశం. ఇవాళ ఒక ఆవిడతోటి మాట్లాడటం జరిగింది పొద్దున్న. ఆవిడ చదువు ఎక్కువ లేదు, కానీ ఆవిడ పరిణతి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ ఎప్పటి నుంచో మాట్లాడతానంటే ఇవాళ మా అవకాశం వచ్చి మాట్లాడాను అనమాట. ఆశ్చర్యం అనిపించింది నాకు, ఆవిడ పరిణతి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. 10వ తరగతి ఆమెలాగా లేదు ఆమె. చాలా చక్కగా మాట్లాడుతోంది, చాలా తెలివిగా ఆలోచిస్తోంది. కొన్ని పీఠాలు మఠాలు వాటి గురించి అని సార్ అవి కమర్షియల్ గా ఉన్నాయి సార్, అందుకే వెళ్ళట్లేదు. చిన్న పల్లెటూరు ఆవిడ ఉంటున్నది, చిన్న వ్యవసాయ కుటుంబం, కానీ ఇంత తెలివితేటలు ఎక్కడివి?
అంటే నేనేమంటానంటే ఆలోచన ద్వారా ఇవి వస్తాయి. ఆమె అంటుంది సార్ అన్ని చోట్ల కమర్షియల్ గా ఉన్నారు సార్, డబ్బులు 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 డబ్బులు, ప్రతి పీఠము నేను భగవద్గీత నేర్చుకున్నాను, ఆ తర్వాత వాళ్ళు డబ్బుల మీద డబ్బులు ఏదో రూపంలో రమ్మంటున్నారు అని ఆవిడ చెప్తుంది అనమాట. సో ఇవన్నీ చెప్తే ఏంటి మనం గుర్తించాలి? అయితే మనకు డబ్బు రూపాయల నాశనం అవుతాము, లేదా కోరికలు అనేటటువంటి వలయంలో చిక్కి తీరవు. ఒకసారి తీరుతుంది, తీరగానే ఏమవుతుంది, 5గురిలో ఒకళ్ళకో ఇద్దరికో తీరుతుంది. తీరగానే వాళ్ళు ఏమంటారు, మాకు తీరింది నీకు తీరలేదు, మాకు ఎక్కువ భక్తి ఉంది నీకు తక్కువ భక్తి ఉంది అంటారు. సో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయ్యి అందరూ కూడా అయితే మేము ఇంకా ఎక్కువ భక్తితో వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఎక్కువ భక్తితో వెళ్ళాలని, ఇంకా ఈ విధంగా ఏమవుతుందంటే అల్టిమేట్ గా వాళ్ళకు భక్తి పెరుగుతుందో లేదో తెలియదు కానీ కోరికల లోపల చిక్కుకుపోతారు. చిక్కుకుపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతి ఆలయంలో ఎక్కడో ఒక చోట తొక్కిసలాట జరుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడే వద్దని చెప్పినప్పుడు మనం ఎందుకు చేయాలి? శ్రీకృష్ణుడే ఎన్ని అధ్యాయాలలో చెప్పాడు కోరిక లేకుండా పని చేయాలి అని. సో కాబట్టి పనులు మనము కర్మలని ఫలితములను వదిలేయాలి, కోరిక లేకుండా చేయాలి, చెయ్యవలసిన పనులన్నీ బాధ్యతగా చేయాలి, తర్వాత కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చేయాలి. ఈ త్యాగం మనం గత వారం ఏం తెలుసుకున్నాము అంటే 7, 8, 9 శ్లోకాలలో ఏం తెలుసుకున్నామంటే బద్ధకంతో అలసత్వంతో కొంతమంది పని వదిలేస్తారు. దాన్ని తామస, ఎవరో మ్యూట్ లో లేరండి, మ్యూట్ లో పెట్టుకోండి. ఏ రామ్, ఎవరో చూడండి ఒకసారి. తామస త్యాగం ఎవరైతే చూసారా ఎవరో, సరే ఒకసారి వీలైనంత వరకు అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. అయిపోయింది, ఇంకో పావు గంట. పనిని బద్ధకంతో త్యాగంతో త్యాగం చేయడం, అది కూడా త్యాగమే కదా, కాదంటారా? త్యాగం కాదంటారా? హలో, త్యాగం కాదా అది? కాదు కాదు సార్, బద్ధకంతో చేసింది త్యాగం కాదు కదా, తామస గుణం, తామస త్యాగం. అది తామస త్యాగం మంచిది కాదు. ఎందుకు? నేను బద్ధకంగా ఉన్నాను, ఎవరో వచ్చి రావయ్యా హిమాలయాలు చూపిస్తానంటారు అనగానే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, భర్తని జ్ఞాపకం తెచ్చుకుంటారు. ప్రభు పాదాలని కన్నీటితో అభిషేకం చేస్తే గాని నా పాపాలు పోవు, శ్రీనివాస్ గారు ప్రతిరోజు పొద్దున్న 4 o'clock లేపుతున్నారు నిద్ర అని చెప్పేసి అందరూ బెంగపడుతున్నారు. స్టూడెంట్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన. అది తామస త్యాగము. అంటే పనిని ఏం చేస్తారు, ఇక ఏమన్నా అనుకోనినా పిచ్చోడు పొద్దున్న 4 o'clock లేపుతున్నాడు, అందరినీ మెడిటేషన్ చేపిస్తానని అందరూ పడుకుంటారు. దీన్ని ఏమంటారంటే తామస త్యాగం అంటారు. ఇక రెండవది రాజస త్యాగం. ఉపమానం బాగోలేదు సార్, వేరే చెప్పండి సార్. రెండవది రాజస త్యాగం. రాజస త్యాగం అంటే ఏంటంటే పని లోపల ఉన్న కష్టానికి భయపడి, ఇది బద్ధకం కాదు, కష్టానికి భయపడి ఆ కొండ ఎక్కుదామా అంటే ఈ కొండ నేను ఎక్కగలనా, ఈ కొండ ఎక్కడం లోపల ఏమేం ప్రమాదం వస్తుందో, కొండ వెళ్లే దారి లోపల కోతులు వస్తాయి, కోతులు వస్తే మా శ్రీనివాస్ సార్ భయపడతాడు. ఆయన సింహాలకు పుల్లకు కూడా భయపడాడు, సింహాలను పుల్లన్నిట్లో ఒక ఆట ఆడిస్తాడు. కాకపోతే కోతులకు చాలా భయపడతాడు, కుక్కలకు చాలా భయపడతాడు, పిల్లులకు చాలా భయపడతాడు ఆయన. ఈ కొండ మీద గనక కోతులు పిల్లులు కుక్కలు ఉంటే ఎట్లాగా అని పనిలో ఉన్నటువంటి దీనివల్ల భయపడ్డారు అనుకోండి, భయపడుతుందని రాజస త్యాగం అంటారు. రాజస త్యాగం. ఇంకొకటి ఏంటి, నాకు అసలు గుర్తింపు రాదు ఇందు లోపల, ఈ పని లోపల చేసి లాభం ఏంటి, ఈ పని చేస్తాను ఏం లాభం, నాకేమొస్తుంది, నాకేంటి, నువ్వేం చేస్తున్నావు, ఫంక్షన్ ఫలానా ఫంక్షన్, సరేలే మీరు డొనేషన్ ఇస్తారా, ఏం లేదు చేసుకోండి అంటాడు. ఎందుకు? వాడికి తెలిసి పని ఎవరో చేస్తున్నారు, అక్కడ పెద్ద వీళ్ళ బ్యానర్లు పెట్టారు, ఏం పెట్టారు, నాకేమీ గుర్తింపు రాదు అని చెప్పి వదిలేస్తాడు. అది రాజస త్యాగం. మూడవది ఏంటంటే సాత్వికం. ఇది పని నేను చెయ్యాలి కాబట్టి చేస్తాను అని చెప్పేసి ఆ పని యొక్క ఫలితాన్ని వదిలేస్తాడు అతను. ఇది నేను చెయ్యాల్సింది, ఇది నా కర్తృత్వమే లేదు అసలు. త్యాగం అనేటటువంటిది లోతుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సాత్వికంగా ఉన్నప్పుడు పని వదిలేశాడా ఆయన? హలో హలో, ఫలితాన్ని త్యాగం చేశాడు, ఫలితాన్ని త్యాగం చేశాడు. ఫలితాన్ని త్యాగం చేశాడంటే అసలు నేను చేశానని ఆయన అనుకోవడం లేదు, ఫలితాన్నే త్యాగం చేశాడు. కర్తృత్వమే లేదు ఆయన లోపల. ఆయన లోపల కర్తృత్వం భువక్తృత్వం అనేటటువంటిది. సో త్యాగం అంటే పనిని వదిలేసేయడం కాదు, ఇక్కడ గుర్తుంచుకోండి అందరూ కూడా. సో బద్ధకం అనేటటువంటిది మనకు జన్మ శత్రువు. మనము 17వ అధ్యాయంలో నాకు తెలిసి కనీసం 300 ఉదాహరణలు చెప్పుకున్నాం, చాలా నిదానంగా చెప్పుకున్నాం. ఎందుకని? 16, 17 అధ్యాయాలు మన జీవితాన్ని మారుస్తాయి. 17వ అధ్యాయం లోపల యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటి కర్మలు
ఎలా చెయ్యాలి అని చెప్పాడు. చెప్పి ఎలా చెయ్యాలి అని చెప్పేటప్పుడు ఏమన్నారంటే సాత్వికము మాత్రమే చెయ్యాలి, తామసము రాజసము నీకు అర్థం కావాలని చెప్పాను అంతే అని అన్నాడు ఆయన. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సాత్వికమే చెయ్యాలి, మరి తామసం రాజసం ఎందుకు చెప్పాడు ఆయన? అర్జునుడికి అర్థం కావాలని చెప్పాడు. తెలియాలని. కరెక్ట్. సో కాబట్టి యజ్ఞము తపస్సు దానము అర్జున వదలకూడదు అయ్యా, వదలకూడదు, ఎప్పటికీ కూడా వదలకూడదు. యజ్ఞము తపస్సు దానము చెయ్యాలి, అవి నీ బాధ్యత. నేను చేస్తున్నాను అనేటటువంటి భావనను కూడా వదిలేయాలయ్యా అర్జున. అలా వదిలేసినప్పుడు మాత్రమే నీకు అద్భుతమైనటువంటి జ్ఞానము లభించేటటువంటి అవకాశం ఉంది. కానీ నువ్వు ఆ పనిని అసలు సాత్వికంగా చెయ్యాలి అనేటటువంటిది తెలిసింది. అప్పుడు ఎలా చెయ్యాలి ఆ పనిని? ఎవరన్నా 10-11 శ్లోకాలు చదువుతారా? చదువుతాను సార్. కుశలం కర్మ నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి ఛిన్న సంశయః నహి దేహ సారీ చదవండి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మొదటి శ్లోకం లోపల నద్వేష్ట, నద్వేష్టి అంటే ద్వేషించడు. ఎవరిని ద్వేషించడు? మనుషులనా? ముందు శ్లోకంని బాగా అర్థం చేసుకుందాం. పనులను ఎలా చేయాలి అంటే ముందుగా వాడు సత్వగుణ సంపన్నుడై ఉండాలి. ఫస్ట్ సత్వగుణ సంపన్నుడై ఉండాలి, సత్వ సమావిష్టుడై ఉండాలి. సత్వ సమావిష్టుడు అంటే సత్వము అనేటటువంటి గుణమును చక్కగా కలిగినటువంటి వాడైనటువంటి వ్యక్తి, వాడు మేధావి అవుతాడు. ఈ మేధావి ఎలాంటి వాడైతాడు? చిన్న సంశయ అంటే సంశయము లేనివాడు, చిన్న అభ్రమము అని మనం ఎక్కడైతే చదువుకున్నామో, చిన్న భ్రమ అని చెప్పేసి చదువుకున్నాం, చెదిరిన మేఘము అని చెప్పేసి అనుకున్నాం కదా, అలా అన్నమాట. ఇక్కడేమో సంశయం పోగొట్టుకున్నవాడు. సో ఇక్కడ 3 రకాల లక్షణాలు చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చాడు ఈ 3 రకాల లక్షణాలు? త్యాగము చేసేటటువంటి వాడు. ఏమి లక్షణాలు ఉండాలి వాడికి? సత్వ సమావిష్ట. అది ఇక్కడ ఆపుతాం ఒకసారి. ముందు శ్లోకం మొత్తం అర్థమైపోయినట్టేనా? అంటే ఇక అప్పుడు వాడు ఏంటంటే ఏ కర్మను ద్వేషించడు, ఏ కర్మని ఇష్టపడాడు. ఇదేదో సత్కర్మ కాబట్టి చెయ్యాలి, ఇది దుష్కర్మ అట్లా ఏమీ లేదు ఆయన దాంట్లో. ఇది నా బాధ్యతనా కాదా, ఇది నాకు చెయ్యవలసినటువంటి పని అయితే చేస్తాడు అంతే. ఆయన ఏ రకమైనటువంటి ఇది నాకు ఇష్టమైన పని, ఇది నాకు ఇష్టం లేని పని అనుకోడు. ఆయన మంచి కర్మ చెడ్డ కర్మ కూడా కాదు, నాకు ఇష్టమైన పనా నాకు ఇష్టం కాని పనా అని కూడా అనుకోడు. ఇష్టంతో అయిష్టంతో తేడా లేకుండా ఒక వ్యక్తి పని చేయాలి. ఎంత కష్టం చెప్పండి. మనకి ఇష్టమైన పని అనుకోండి, మనం ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాము, ఎవరింటికైనా వెళ్తాము, ఎంతసేపైనా కష్టపడతాము, రాత్రి పగలు కూర్చుంటాం. ఇష్టం లేని పనిని, చిన్న పని కూడా చెయ్యము. ఈ పుల్లని ఇక్కడి నుంచి అక్కడ పెట్టమంటే పెట్టం. ఓకే. సో భర్త కాఫీ అడుగుతాడు, అడిగితే భార్య ఏం చేస్తుంది? ఇవ్వదు. పిల్లోడు అడుగుతాడు పన్నీర్ బటర్ మసాలా చెయ్యు అని, అనగానే చేసిస్తుంది. సో ఇష్టమైన వాటిపైన ఇష్టం మరీ ఎక్కువ లేనటువంటి ఇష్టం ఉంటే కష్టం ఉండదు. అయితే ఒక మేధావి అనేటటువంటి వ్యక్తికి ఇవి ఉండవు. ఎందుకంటే అతను ఏ కీర్తిని కాంక్షించడు, ఏ గొప్పతనాన్ని ఆశించాడు. అవతల వాడికి అవసరం అనుకుంటే చేసేస్తాడు అంతే. ఇది నేను చేయవలసిన బాధ్యత అనుకుంటే చేస్తాడు. మరి ఈ గుణం ఆయనలో ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది చాలా గొప్పది. కుశలము అంటే అకుశలం అంటే ఇది మంచి పని కాదు అని చెప్పేసి, కుశలము అంటే ఇది కర్మ మంచిది అని చెప్పేసి, నా అనుషజ్యతే అంటే ఇష్టం ఉండదు ఆయనకి. నా అనుషజ్యతే దీనిపైన దానిపైన కోరిక ఉండదు ఆయనకి. ఇది నాకు ఇష్టమైంది, అది నాకు ఇష్టం లేదు అనేటటువంటిది ఆయనకు ఉండదు. ఆయన ఏంటంటే ఇది నా బాధ్యత కాబట్టి నేను చేస్తాను. కాబట్టి అర్జున ఇది చాలా గొప్పదయ్యా. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సాత్విక గుణమును అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది తెలిసింది. మనకు కర్మఫల త్యాగం చెయ్యాలి అని తెలిసింది. కానీ కర్మఫలం త్యాగం చేయడానికి మనకు అర్హత ఉందా ఒకసారి ఆలోచిద్దాం. మళ్ళీ ఒకసారి అందరు కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ పట్టుకుంటే మీకు తర్వాత ఈజీ అయిపోతుంది. కర్మఫల త్యాగం చేయాలని అయితే అందరికి అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్.
ఇంకా కొంతమంది మాట్లాడలేదు, ఇంకా కొంతమంది మాట్లాడలేదంటే కొంతమందికి అర్థం కాలేదు. కర్మ ఫలితాలను త్యాగం చేయాలి అంటే కర్మ ఫలితాలను ఇలా త్యాగం చేయగలుగుతాం, ఇది నా పని అనుకుంటే మళ్ళా అక్కడ అహంకారం వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటిది అని చెప్పేసి అనుకోని వదిలేయడమే. అయితే ఆ స్థితికి రావాలంటే మనకు అర్హత ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడు చాలా పద్ధతి ప్రకారం తీసుకెళ్తున్నాడు మనని. ఆయన ఏమంటున్నాడు, నీకు ఆ స్థాయి రావాలి అంటే ముందు నువ్వు సాత్విక గుణములను పెంచుకో అంటున్నాడు ఫస్ట్. నెక్స్ట్ రెండవది ఏంటి, మేధావి కావాలి అన్నాడు. మేధావి అంటే ఏంటండి, అన్ని విషయాలు తెలిసిన వాడా మేధావి అంటే? ఇక్కడ ఇప్పుడు ఇవాళ నేను మీకు ప్రారంభంలో ఒక ప్రశ్న అడిగాను. ఏమడిగాను ఆ ప్రశ్న ఎవరన్నా చెప్పగలరా? జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి అన్నప్పుడు నేనేమన్నాను, వాడు ఇంజనీరింగ్ చేశాడు, ఎంబీఏ చేశాడు, సో వాడు జ్ఞాని, కరెక్టేనా అని అడిగాను. అవునా? వాడేనా ఇప్పుడు మేధావి అంటే? విచక్షణ జ్ఞానం ఉన్నవాడు మేధావి. మంచి మేధ కలిగిన వాడు మేధావి. ఎస్ మంచి మేధ కలిగిన వాడు మేధావి. అయితే మంచి మేధ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఒక్కసారి పట్టుకుంటే మీకు తర్వాత అది ఈజీ అవుతుంది. ఈ మేధ అంటే ఏంటంటే టాలెంట్. ఆ టాలెంట్ ఎలాంటిది ఉండాలి? ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోగలిగే టాలెంట్ ఉండాలి. ఇప్పుడు కర్మఫల త్యాగం చేయాలని అందరికీ తెలిసిపోయింది కదా, అక్కడైతే ఏం డౌట్ లేదు కదా. అది పట్టుకోవాలంటే మేధావి కావాలి. మేధావి కావాలంటే సార్ ఇప్పుడు నేను ఐన్స్టీన్ లాగా కావాలన్నా సార్, అట్లా కాదు. ఇక్కడ ఆత్మ ఏది, అనాత్మ ఏది అని గుర్తించాలి. శాశ్వతమైనటువంటిది ఏది, అశాశ్వతమైనటువంటిది ఏది అని గుర్తించాలి. అర్థమైందా? మంచి పాయింటేనా? మంచి పాయింట్. అది ఆత్మ ఏది, అనాత్మ ఏది తెలుసుకోవాలి. ఇది మనకు మేధావిగా మనకు మార్చేది. ఎప్పుడు నేను బాధపడుతూ ఉంటా కదా, ఆ పాయింట్ ఇవాళ భగవంతుడు చెప్తున్నాడు. శ్రీనివాస్ బాధపడకు, నీ స్టూడెంట్స్ కి నేనే చెప్తాను. ఏం చెప్తున్నాడు? నువ్వు మేధావివి కావాలి, మేధను ఉపయోగించాలి, ప్రజ్ఞను ఉపయోగించాలి. ప్రజ్ఞ అంటే ఏంటి అంటే, ఈ ప్రజ్ఞ అనేది ఆత్మ జ్ఞానమును, ఆత్మతత్వమును నీకు తెలియజేయగలుగుతుంది. ఎలా తెలియజేస్తుంది నీకు ఆత్మ జ్ఞానముని అంటే, ఆత్మ ఏది, అనాత్మ ఏది. ఉదాహరణకి ఆత్మ అంటే శాశ్వతమైనది. ఇప్పుడు ఈ శరీరంని నేను ఆత్మ అనొచ్చానండి? నా మనస్సుని ఆత్మ అనొచ్చా? నన్ను ఆత్మ అనొచ్చా? నా తెలివిని ఆత్మ అనొచ్చా? అంటే క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నంతసేపు అనొచ్చేమో. ఆత్మకు వేరే పేర్లు లేవు. అయితే ఇక్కడ మనం గుర్తించేది ఏంటంటే, ఇక్కడ మనకి ఇష్టమైనవన్నీ కూడా మన ఆత్మ అనుకుంటాం. నా పిల్లవాడే నా ఆత్మ అనుకుంటాం. నా ప్రాణము చెట్టు లోపల ఉంది, చిలుకలో ఉంది, నా చెల్లెల్లో ఉంది, నా కూతుర్లో ఉంది, నా కొడుకులో ఉంది. అదే. సో ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే, ఆత్మ ఏది, అనాత్మ ఏది అనేది గుర్తించాలి. మనం ఏం చేస్తున్నాము, అనాత్మ అయినటువంటి విషయాలన్నింటి లోపల కూడా ఆత్మను తీసుకెళ్లి దూరం చేస్తున్నాం. ఆత్మ అనేటటువంటిది శాశ్వతమైనది, ఆత్మ అనేటటువంటిది నిర్మలమైనటువంటిది. నువ్వు చేసే పాపములు, నువ్వంటే మిమ్మల్ని ఎవరిని అనటం లేదు, నువ్వు చేసే పాపములు నీ ఆత్మకంటావు, నువ్వు చేసే పుణ్యములు కూడా నీ ఆత్మకంటావు. ఆత్మ అనేది ఒక ఎలక్ట్రిసిటీ. ప్లీజ్ ఇవాళ ఈ శ్లోకం మంచిగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటేనే తర్వాత శ్లోకంలోకి వెళ్ళగలుగుతాం. ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ లాంటిది. నీ టీవీ పాడైతే ఎలక్ట్రిసిటీ పాడైపోయినట్ట? ఎలక్ట్రిసిటీ అలాగే ఉంటుంది, ఆ ప్లగ్ పాయింట్ టీవీ పాడైనట్టు అంతే. సో కాబట్టి ఆత్మ అనేటటువంటిది నిర్మలమైనటువంటిది. దీనినే వస్తువు ఏది, నిత్యం ఏది. అయ్యో ఒక్క నిమిషం. అమ్మయ్యా, లక్కీగా ఇక్కడే ఉంది ప్లగ్ పాయింట్. ఆత్మ ఏది, అనాత్మ ఏది అంటే, వస్తువు ఏది, నిత్యం ఏది, అనిత్యం ఏది తెలుసుకోవాలి. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేదాన్ని నిత్యం అంటారు. అనిత్యం అంటే కొద్దిసేపు ఉండిపోయేది. ఇప్పుడు నా శరీరము ఒక 100 సంవత్సరాల నుండి వెళ్ళిపోతుంది, కాబట్టి శరీరం అనేది శాశ్వతం, అంతేనా?
అనిత్యం అనిత్యం అనిత్యం. అశాశ్వతం అశాశ్వతం అనిత్యం. కాబట్టి ఈ నిత్య అనిత్యం ఏది, సత్యమేది, అసత్యమేది, అది తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని సత్వగుణము అంటారు. సత్వగుణము మెయిన్ ఎందుకు కావాలంటే కేవలం ఈ విషయం సాత్వికులకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే రాజసికులకు ఎందుకు అర్థం కాదో చెప్తా చూడండి. రాజసికులు ఏమనుకుంటారంటే వాళ్ళని వాళ్ళు శరీరంతో పోల్చుకుంటారు. నేను ఇవాళ అన్నం తిన్నాను, నేను చుట్టాలలో వెళ్ళాను, నేను ఇవాళ స్టేజ్ మీద నిలబడితే అందరు చప్పట్లు కొట్టారు, నేను ఇవాళ ప్రవచనం ఇస్తే అందరు చప్పట్లు కొట్టారు, నేను ఇవాళ తెలివితేటలు ఉపయోగిస్తే అబ్బా నువ్వు గ్రేట్ రా అన్నారు. నేను 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 అనేది శరీరంతో మనం పోల్చుకుంటున్నాం. ఎప్పుడైతే శరీరంతో పోల్చుకుంటామో దాన్ని రాజసము అంటాం. శరీరంతో పోల్చుకున్నప్పుడు రాజసం. శరీరం పైన ఆపాదిస్తున్నాము, యు ఆర్ సూపర్ ఇంపోజింగ్ ఇట్ ఆన్ యువర్ బాడీ. సో ఎప్పుడైతే నువ్వు దీన్ని నీ శరీరం పైన సూపర్ ఇంపోజ్ చేస్తున్నావో అప్పుడు నీకు నేను చెప్పినటువంటి ఆత్మ అనాత్మ వివేకం రాదు. ఆత్మ అనాత్మ వివేకము కేవలము సాత్వికులకు మాత్రమే వస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ లింక్ ను గుర్తించాలండి. మీరు గుర్తించకపోతే ఎప్పటికీ అర్థం కాదు. సాత్వికులు కావాలి. సాత్వికులు కావాలి అంటే ఆత్మ అనాత్మ వివేకము వారికి మాత్రమే వస్తుంది. రాజసికులకు తామసికులకు వచ్చే ఛాన్సే లేదు. మన లోపల 99% మంది రాజసిక గుణమే ఎక్కువ వాడతాం. సో సాత్విక గుణం వచ్చిన మరుక్షణము బుద్ధి పరిపక్వం అవుతుంది. బుద్ధి పరిపక్వమైంది అంటే వాడు సత్వ సమావిష్టుడు, సత్వగుణముని కలిగి చేసుకున్న వారిలో హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళినవాడు. సత్వగుణము ఉండి బుద్ధిని పరిపక్వం చేసుకుంటే వాడు సత్వ సమావిష్టుడు. సత్వగుణముని హైయెస్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాడు. అందుకే విద్యాప్రకాష్ ఆనందగిరి ఏమంటారు, సత్వ గుణాన్ని పెంచుకో, సాత్విక గుణాన్ని పెంచుకున్నట్లయితే అది నువ్వు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాత్విక గుణం నిర్మలమైనది, అది భగవంతుడితోని సమానం. నువ్వు నీ జీవితంలో త్రిగుణాతీతుడవు కాలేవు. దేవుడు త్రిగుణాతీతుడు, కానీ నువ్వు త్రిగుణాతీతుడవు కాలేదు. నీ ఆత్మ త్రిగుణాతీతం. కానీ నువ్వు ఏదైతే శరీర రూపంలో ఇవి అవి ఉన్నాయో, మనస్సు రూపంలో ఉన్నావో, నువ్వు ఎప్పటికీ త్రిగుణాతీతం కాలేవు. కానీ సాత్విక గుణాన్ని పెంచుకోగలుగుతావు. సాత్విక గుణాన్ని పెంచుకోవడం వల్ల బుద్ధి పెరుగుతుంది. బుద్ధి పెరిగి సత్వ సమావిష్టుడు అవుతావు. అప్పుడు నువ్వు మేధస్సును ఉపయోగించుకున్నావు కాబట్టి నువ్వే మేధావివి. మేధారూపమైనటువంటి బుద్ధి బలంతో నువ్వు శోభిల్లుతున్నావు. అటువంటి వాడెవడైతే ఉంటాడో వాడేదో 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉందా? లేదు. నేను ఇందాక చెప్పాను, తేజస్సు, ఆ తేజస్సు వచ్చేస్తుంది వాడికి ఆటోమేటిక్ గా. భగవంతుడు ఏమన్నాడండి, తేజస్వినాం అహం అని చెప్పాడా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. అది. సో కాబట్టి ఆ తేజస్సు ఎప్పుడైతే మన లోపల వస్తుందో అప్పుడు మన లోపల భగవంతుడు వచ్చేస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు మన లోపలికి వచ్చేసాడో అప్పుడు మనకి ఇక డౌట్స్ అనేవి ఉండవు. చిన్న సంశయములన్నింటినీ కూడా దూరం చేసుకున్నవాడు. కొత్త పదములను ఇంట్రడ్యూస్ చేశాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. మళ్ళొక్కసారి చెప్తా. చిన్న సంశయాలన్నీ దూరం అయ్యాయి. సంశయాలన్నీ దూరం కావాలి అంటే నువ్వు మేధావివి కావాలి. మేధావివి కావాలంటే సత్వగుణము, సత్వ సమావిష్టుడు అయి ఉండాలి. అంటే సాత్విక గుణాన్ని డెవలప్ చేసుకుంటే నువ్వు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి మేధావి అవుతావు. ఎప్పుడైతే నువ్వు మేధావి అవుతావో నీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సంకటాలన్నీ కూడా నువ్వు దూరం చేసుకున్నావు. అంటే మనస్సులో ఉన్నటువంటి రజస్సు తమస్సు సాత్వికం ఎక్కడ ఉంటాయండి? సారీ, నేను చెప్పడం మర్చిపోయా. సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం ఎక్కడ ఉంటాయి? మనసులోనే ఉంటాయి సార్. మనస్సులోనే ఉంటాయి. కరెక్ట్, మనస్సులోనే ఉంటాయి. మనస్సుని మనం మార్చుకోవాలి. ప్లీజ్ గట్టిగా పట్టుకోండి. మనస్సుని సంస్కరించుకోవాలి మనము. కాబట్టి రాజస తామస గుణములని ఎంత వీలైతే అంత వదులుచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాజస గుణము, తామస గుణము, వీటిని ఎంత వీలైతే అంత మనము వదులుచుకొని చెయ్యాలి. ఎప్పుడైతే తను మేధావి ఆత్మ శోధనతోటి డౌట్స్ అన్ని కూడా పోగొట్టుకోగలిగాడు, ఇంకా డౌట్స్ ఏముంటాయి? ఇంకేం డౌట్స్ ఉండవు. తను కర్మయోగం సిన్సియర్ గా చేస్తున్నాడు, ఇది నా బాధ్యత అనుకొని చేస్తున్నాడు అంతే. ఏ రకమైనటువంటి బెంగా లేదు ఆయనకి. అన్ని డౌట్స్ వెళ్ళిపోయాయి. నాకు మోక్షం వస్తుందా రాదా, జ్ఞానం వచ్చిందా రా, ఇవన్నీ ఆలోచనలు ఉండవు ఆయనకి. ఇవన్నీ డౌట్స్. నేను ద్వైతంలో ఉన్నానా, అద్వైతంలో ఉన్నానా,
నాకు కర్మ కావాలా, జ్ఞానం కావాలా, ఇవన్నీ సాధకుల మెట్లు. కానీ సాధించేశాడు అతను. సాధించేసి సత్వగుణ సంపన్నుడై ముందుకెళ్ళిపోయాడు. ఇవన్నీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఆయనకి. ఎప్పుడైతే పరమాత్మ దర్శనము వల్ల మాత్రమే ప్రపంచంలో ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఒకసారి భగవంతుడి దర్శనము, రాసలీల జరిగితే, భగవంతుడి యొక్క అనుభవం జరిగితే అన్ని రకాల అజ్ఞానాలు, అన్ని రకాల డౌట్స్ వెళ్ళిపోతాయి. అప్పటిదాకా నువ్వు 10th చదువుకున్నావా, ఇంటర్ చదువుకున్నావా, డిగ్రీ చదువుకున్నావా, ఈ ప్రశ్నలు రావు. భగవంతుడి అనుభవం పొందాలి. ఆ భగవంతుడి అనుభవానికి సాత్విక లక్షణాల అవసరము. అర్థం కాని వాళ్ళు అడగండి, నేను చెప్తాను ఒకసారి. చాలా సింపుల్ గా 5th క్లాస్ పిల్లోడికి చెప్పినట్టుగా చెప్పాను, కానీ చాలా ముఖ్యమైన శ్లోకము. వీలైన వాళ్ళు బట్టి కొట్టండి. చాలా బాగుంది సార్. అంటే ముందు సాత్విక గుణాన్ని పెంచుకోవాలి. ఆ సాత్విక గుణాన్ని పెంచుకొని ఆత్మ అనాత్మ అన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. మన బుద్ధిని పరిపక్వం చేసుకోవాలి. అప్పుడు మనం సత్య సమావిష్టం అవుతాం. అంటే ఈ సాత్విక బుద్ధి, సాత్విక గుణము, బుద్ధి పరిపక్వత కలిపి మనని మేధావి కింద తయారు చేస్తుంది. అప్పుడు మనకేమని అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. చిన్న చిన్న అన్ని సంశయాలు దూరం అయిపోతాయి. చిన్న సంశయ. ఈ పాయింట్ చాలా బాగుంది సార్. ఆత్మ త్రిగుణాలకి అతీతం. అవును, ఓన్లీ ఆత్మ అన్నది త్రిగుణాలకు అతీతం. సాత్వికం రావాలి అంటే మనం మనస్సుని కష్టపెట్టాలి. మనస్సుని కష్టపెట్టి సాత్విక గుణాన్ని పెంచుకో. ఎందుకంటే మనస్సు లోపల 3 గుణాలు ఉన్నాయి. భగవంతుడు 3 గుణాలకు అతీతంగా ఉన్నాడు. చూడండి, ఇది ఆత్మ, భగవంతుడు, ఇది 3 గుణాలు. ఈ 3 గుణాలు ఉన్నంత వరకు భగవంతుడిని అందుకోలేము. అయితే ఈ 2 గుణాలను కనీసం వదులుచుకోవచ్చు. వదులుచుకుంటే ఏమవుతుందంటే వీడు సత్వ సమావిష్టుడై వీడు భగవంతుడిని చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సాత్విక, మనకున్నటువంటి ఈజీ సొల్యూషన్ ఏంటంటే సాత్విక గుణం పెంచుకుంటే చాలు. సో ఈ శ్లోకం ఒక్కటే మన జీవితంలో పరమార్థం. అందరు ఈ శ్లోకాన్ని బట్టి కొట్టండి, ప్రతి ఒక్కరు బట్టి కొట్టండి. ఈ శ్లోకం మన జీవితంలో చేయాల్సింది ఏంటండి, సాత్విక గుణము పెంచుకోవాలి. ఒక్కసారి చెప్తారా? నా మాట అర్థమవుతుందో కాదో, నేను చాలా కష్టపడుతున్నాను అనిపిస్తుంది నాకు. బట్ మీకు చెప్పమ్మా. సత్వం అనే గుణం కలిగిన వాడు మేధావి. వీడు భ్రమలు లేనివాడు, సంశయం పోగొట్టుకున్నవాడు. వాడే త్యాగి అని పిలువబడతాడు. వాడు ఏ కర్మని ద్వేషించడు, ప్రేమించడు, ఏ కీర్తి కాంక్షించడు. ఈ కర్మ మంచిది, ఇది చెడ్డదే అని భావన ఉండదు. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సాత్విక కర్మలే చేయాలి. వాడు ఆత్మ ఏది, అనాత్మ అన్నది గుర్తించగలడు. శాశ్వతం ఏది, అశాశ్వతం ఏది అన్నది తెలిసినవాడు. ప్రజ్ఞ కలిగిన వాడై ఉంటాడు. ఆ ప్రజ్ఞ ఆత్మజ్ఞానం వైపుకు తీసుకొని పోయేట్టుగా ఉండాలి. ఆత్మ అన్నది ఎలక్ట్రిసిటీ లాంటిది. ఆత్మ నిర్మలమైనది. నిత్యం ఏది, అనిత్యం ఏది అన్నది తెలిసినవాడు. నిత్యం అంటే శాశ్వతము, అనిత్యం అంటే అశాశ్వతం. సత్యమును తెలిసిన వాడు ఇవన్నీ సాత్విక గుణాలకు మాత్రమే కుదురుతాయి. బుద్ధి పరిపక్వత్వం అవుతుంది. సత్వ సమావిష్టుడు అవుతాడు. సాత్విక గుణం కలిగి ఉంటాడు. దేనిని కూడా శరీరంకు ఆపాదించుకోడు. భగవంతుడు మనలోనే ఉంటాడు. ఈ గుణాలు మనసులోనే ఉంటాయి. మనసును అధీనంలో ఉంచుకోవాలి. రాజస తామస గుణాలని దూరంగా వదిలివేయాలి. భగవంతుని అనుభవం పొందాలి. ఆ అనుభవం పొందాలి అంటే సాత్విక గుణం కలిగి ఉండాలి. వండర్ఫుల్. ఇది ఒక పని చేస్తామమ్మా, అందరికి పెట్టండి గ్రూప్ లోపల. చాలా అద్భుతంగా చెప్పారో నేను చెప్పలేను. గాడ్ బ్లెస్ యూ. అండ్ మీకు బాగా చెప్పారు. అద్భుతం, అద్భుతం. చాలా 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 బాగా చెప్పారు. ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేస్తామమ్మా, అందరికి ఉపయోగపడుతుంది. తప్పక అందరికి రావాలది. మీరు నోట్స్ రాసుకుంటే ఫోటో తీసి పెట్టండి తప్పక. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారో. కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం వేసింది నాకు. ఈ ఒక్క శ్లోకం అందరూ గుర్తుంచుకోండి. 11వ శ్లోకము ఇంట్రొడక్షన్ ఇవ్వనా, లేకపోతే ఆపేద్దామా? ఎందుకంటే 10 అయిపోయింది. 11వ శ్లోకం మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందామా? 11వ శ్లోకం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ.
జై శ్రీకృష్ణ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. దానికి సుమారుగా 30 నిమిషాల ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఎందుకని ఈ 30 నిమిషాల ఉపోద్ఘాతంలో మనము 4, 5, 6 చాప్టర్స్ లో చెప్పినటువంటిది, 12, 13 చాప్టర్స్ లో చెప్పినవి, ఇవన్నీ కూడా అందులో కలిపి మనం రివిజన్ చేసుకున్నాము. కాబట్టి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకానికి మనము అందరము నోటికి పట్టుకొని మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే ముందు మనము సాత్వికులం కావాలి, రాజసిక తామసిక గుణాలు వదలాలి. అయితే ఇదే విషయాన్ని భగవంతుడు 17వ అధ్యాయంలో కూడా చెప్పాడు. సాత్వికము కావాలి, రాజసం తామసం నేను ఉత్తగా టైంపాస్ కి చెప్పాను, నీకు సాత్విక గుణమే ఇంపార్టెంట్ అని చెప్పాడు భగవంతుడు 17వ అధ్యాయంలో కూడా. ఎందుకంటే ఉదాహరణలతో అర్థం కావాలి కాబట్టి చెడు చెప్పాడు. కానీ చెడు చేయాలని కాదు. సాత్విక త్యాగము, రాజసిక త్యాగము, తామసిక త్యాగము ఉండవు. ఒక్క సాత్విక త్యాగమే చెయ్యాలి. రాజసిక త్యాగము, తామసిక త్యాగము చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇలా కూడా మీరు చేస్తారు, ఇలా చేయకూడదని అని చెప్పడానికి. అది ఇప్పుడు ఎవరైనా అర్థం కావాలి చెప్పండి. అది చెప్తేనే దీనికి వాల్యూ ఉంటుంది, మంచి అనేది తెలుస్తుంది మనకి. అది చెప్పబట్టే ఇది తెలుస్తుంది, లేకుంటే తెలీదు. కరెక్ట్ అని మీరు చెప్పింది ఎంత శ్రద్ధగా వింటున్నారో అర్థమైంది కదా సార్. ఆవిడంత బాగా చెప్పారు. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ మంచి దశకు చేరుకుంటున్నారు. 18వ అధ్యాయం ఈరోజు మా ఇల్లంతా సామాన్లన్నీ సర్దుతూ ఉంటే ఒక బుక్ దొరికింది సార్. ఇది ఎప్పటిది 1959. మా నాన్నగారు డేట్ కూడా రాసి పెట్టుకున్నారు. భగవద్గీత ఆయన వినోబాబాబాయ్ గారు రాసినది. ఓకే ఓకే. దాన్ని ఇది తెలుగు అనువాదము వెంపటి సూర్యనారాయణ గారంట. చాలా బాగుంది సార్. అది నిన్ననే దొరికింది నాకు. అంటే చదువుతున్నా. ఇప్పుడు రాసింది మాత్రం అంతా మీరు చెప్పిండేదే. అవునవునవును, అది కరెక్టే. కానీ అది కూడా కొత్త పుస్తకం చదవడం కూడా చాలా మంచి ఐడియా. తప్పకుండా చదవండి. అదే కాదు, ఇంకా ఏ పుస్తకం దొరికినా కూడా వీలైనంత వరకు సమయాన్ని సాత్విక గుణానికి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, మనకు కావాల్సినటువంటిది ముందు స్వాధ్యాయం, చదువుకోవడము వినడము, చదువుకోవడము వినడము, చదువుకోవడము వినడము. అది వింటే మనకు ఇవి ఏమైతాయంటే తెలిసినట్టుగానే అనిపిస్తాయి. కానీ ఏమైపోతుందంటే ఎక్కడో ఒక చోట మిస్ అయిపోతాం మనం. కాబట్టి అలా కాకుండా మనం నిరంతరము చదువుతూ వింటూ ఉంటే తెలిసిన పాయింట్లే తెలిసినట్టుగా. ఇప్పుడు నేను 18వ అధ్యాయం నేను ఇవాళ విన్నాను తెలుసా. నేను చెప్పిందే విన్నాను. గత వారం ఏం చెప్పాను, ఇవాళ ఏమి చెప్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఈ కష్టమైన పదాలు ఉన్నాయి. చిన్న సంశయ, సాత్విక సమవిష్టుడు, తర్వాత మేధావి. ఇది డైరెక్ట్ గా నేను మేధావి అయిన వాడు అని చెప్తే అయిపోతుంది. కానీ అట్లా కాదు కదా. దాన్ని ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచించి ప్రత్యేకంగా నేను చేసుకొని చెప్పాల్సి వచ్చింది. దీని వివరం వచ్చే వారం కూడా ఉంటుంది. బట్ చెప్పదలుచుకున్నది నేను చెప్పానేమో అనిపించింది. జై శ్రీకృష్ణ. నాకెందుకో 18th చాప్టర్ లో ఇవాళ ఇది ఎక్కువ టచ్ అయింది సార్. విన్నాను అన్ని ఇన్ని శ్లోకాలు, కానీ ఇది చాలా క్లారిటీతోని అర్థమైంది, టచ్ అయింది. ఇది శ్లోకం వండర్ఫుల్. వచ్చే వారము 10, 11 కలిపి చెప్పుకుందాం, సరేనా? ఎప్పుడు కూడా ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా నేను ప్రతి ప్రవచనంలో మొదటి పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ఉపోద్ఘాతం ఇస్తాను. అది ఈ ప్రవచనం కాదు, ప్రతి ప్రవచనంలో మీరు గుర్తించేది మీ అందరికీ తెలుసు. ఆ 15-20 నిమిషాలు వృధా చేసుకోకండి. ఆ 15-20 నిమిషాల లోపల అనేక జీవిత సత్యాలు కలిపి చెప్తూ ఉంటాను. అంతవరకు మీకు తెలుసుకున్న విషయాలు, అప్పటి వరకు మీకు చెప్పిన విషయాలని సమ్మరీగా చెప్పడానికి అన్ని రకాల ప్రయత్నాలు అందులో ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా అది వింటూ ఉండండి వీలైనంత వరకు. ఆ ఉపోద్ఘాతం ఎక్కువ విషయాల్ని కవర్ చేస్తుంది. ఓకేనా? ఇంకెవరికైనా ఏమన్నా మాట్లాడతారా? క్లోజ్ చేద్దామా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని చేరుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకం. మనం అంటే ఈ వారం అయిపోయిన తర్వాత వచ్చే వారం మనకు క్విజ్ ఉంటుంది కాబట్టి ఈ వారం ఒక్కసారి చెప్పుకుని వదిలేస్తాం. సో అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీ